చంద్రబాబు పచ్చి మోసకారి. వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి సంచలన కామెంట్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసకారి అని, పచ్చి అబద్ధాలు చెబుతాడని, ఎన్టీఆర్ కుటుంబంను సర్వనాశనం చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరిలో నిర్వహించిన గ్రామ కమిటీల సన్మాన సభ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అక్రమ మద్యం తయారు చేస్తున్నాడని, సంవత్సరానికి 5,000 నుంచి 7,000 కోట్ల వరకు దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఎంతో ఉత్తమమైన ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేశాడని, అందువల్ల చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మాత్రమే బాగుపడ్డారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా సెటైర్లు వేశారు. గతంలో జుట్టు బాగా పెంచుకుని అవినీతిని ప్రశ్నిస్తాను, అవినీతిని సహించను అని తల అటు ఇటు ఊపేవాడని, ప్రస్తుతం నోటి మీద 5 వేళ్లు వేసుకుని సైలెంట్ గా ఉన్నాడని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకోవటం ఖాయమన్నారు. కొండాపురం మండల వైఎస్ఆర్ నాయుడు అంటే అబద్ధాలు కోరు కదా, దానివల్ల ఆయన చెప్పినాడు అబద్ధాలు అదే పద్ధతిలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీలోనే ఆయన్ను ఎవరూ నమ్మరు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుకు అల్లుడు. ఎన్టీ రామారావు అనే ఆయన ఆ రోజుటికి మహానాయకుడు. అటువంటి మహానాయుడికి అల్లుడై ఆ ఫ్యామిలీని టోటల్గా నాశనం చేసి పెట్టాడు. ఎవరూ పైకి రాల. ఆయన వియంకుడు తప్ప ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు
ఇప్పుడు మళ్ళా మామూలుగా మేము పిల్లకాయలప్పుడు మా ఊళ్ళ సైడు సారాయి కాసేవాళ్ళు. సారాయి కాస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆమెను అడవులు అక్కడ ఇక్కడ అంతా తిరిగేసి పట్టుకుండేవాళ్ళు. వాళ్ళని పట్టుకోవడం, అవన్నీ ఆ కుండలను గిండలను అన్నింటిని పగలగొట్టడము, వాళ్ళని తీసుకుపోయి లోపలేయటము. ఆ లోపలేసిన వాళ్ళు పాపం కొన్ని సంవత్సరాలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఆ పని చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు. ఏంది? దొంగ సారాయిగా పిచ్చడం. నెలకి 5,000 చిల్లర కోట్లు దాంతో ఆదాయం వచ్చే పద్ధతిలో చేస్తున్నాడు. ఇటువంటి దుర్మార్గమైన పనులు చంద్రబాబు నాయుడుకు బై బర్తే వచ్చింది. కాబట్టి దానికి తోడు కూటమి ఒకటి తయారైంది. కూటమి తయారయ్యి మొత్తం అందరు కలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మామూలుగా ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఆ టైంలో ఆయన జుట్టు కూడా బాగా పెంచున్నాడు. ఊపేవాడు, ఒక పెద్ద గొడుగులాగా కనపడేది. ఊపుతున్నాడని ఆ ఊపెట్టబోయితో పోయింది. ఇప్పుడు ఈరోజు ఎప్పుడు ఇదే దరువులో ఉంటున్నాడు. అంటే అసలు ఏమి చెప్పినారా? చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? లోకేష్ ఏం చెప్పినాడు? ఏమి చెప్పింది కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది జనాలకు అర్థం కాక ఈరోజు అందరూ తలలు పట్టుకొని కూర్చో ఉండరు. అటువంటి కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. మామూలుగా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు టచ్ చేసిన దాఖలాలు లేవు పాత రోజుల్లో. ఈరోజు దారిని పోయేవాడు మామూలుగా పోతా చంద్రబాబు నాయుడు అన్నాడు అనుకోండి, ఆ పక్కన పోలీసు ఆయన ఎవరన్నా కానీ ఉంటే, ఎందుకు అన్నావు నువ్వు చంద్రబాబు నాయుడు నీ పేరు ఎత్తి, నీకు అధికారం ఉందా ఎత్తేదానికి, రా లోపలికి రా, లోపలే చేస్తుంటారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ, నరక యాతన పెడుతూ, ప్రతి ఒక్కరికి కష్టాలు లేనిపోని కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి మనం ఏమైనా సరే 27లో వస్తాయో 29లో వస్తాయో ఎలక్షన్లు, మనకు జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే మనకు కులము మతము పార్టీ అనేది లేదు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాల. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు బ్రతకాలంటే ఏమి చేయాలనేదే ఆలోచించాడు. కానీ ఆయన చెప్పినట్టు పాముకు పాలు పోషించినట్టేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనికి ఏదైనా పని చేస్తేను అని చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఒక స్టేట్కి తండ్రి లాంటి వాడు ఆ విధమైన మాటలు చెప్పడం అనేది ఎంత దౌర్భాగ్యమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కాబట్టి మనము చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఏ విధంగా చూడాలా ఏమిటి అనేది అర్థం కాకుండా తయారైపోయింది ఇప్పుడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు 27లోనో 29లోనో ఎలక్షన్లు వస్తాయి. దానికి సరైన పద్ధతిలో మనం ఆయనకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. గట్టిగా ఆలోచించాడు, ఏ విధంగా సరే జనాల్ని మోసం చేయాలా, ఎట్లా ఏంటి అనే పద్ధతిలో ఆయన ఒక భయంకరమైన యజ్ఞంలాగా మోసం చేసేది ఏ విధంగా అనేది ఆలోచించాడు. ఈ 5 సంవత్సరాలు ఆలోచించి సూపర్ 6, సూపర్ 7 అనేటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ప్రజలు ఏమిటంటే ఏదైనా సరే ఉన్నదానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే పద్ధతిలో ఏమైనా మోసపు మాటలు చెప్తే నమ్మే కథ ప్రజలకు ఉంది. ఓహో, ఈయన మనకు 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన మళ్ళా కొంత పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో నేను మారాను, నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను మీకు చెప్పినట్టు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన దానివల్ల ఈయన మారి ఉంటాడు, ఖచ్చితంగా మనిషి ఈ 5 సంవత్సరాలు నరకం చూశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ ట్రిప్కి నమ్మొచ్చు అనుకొని ఆయన చెప్పిన మోసపు మాటలన్నీ నమ్మి మనం ఆయనకు ఓట్లు వేయటం జరిగింది. ఈ విధంగా మొన్న అనంతపురంలో మీటింగ్ జరిగింది, విజయోత్సవ సభ. ఆ విజయోత్సవ సభలో 17 మెడికల్ కాలేజీలు మనమే తెచ్చాం.
మనమే కట్టిస్తున్నాం, మనమే చేస్తున్నామని చెప్పడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే కాదు, టీడీపీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థం కాక ఎరుచూపులు చూడటం మొదలుపెట్టారు. ఆ సభలో ఏందయ్యా ఈయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడట, మనకు తెలిసి ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయినా కూడా తెచ్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు అనేది ఒక కార్యక్రమాన్ని మాకు చెప్పటం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ కమిటీలు అనేవి ఏర్పరిచి ఏ విధంగా చేయాలి ఈ కమిటీ మెంబర్సు అనేది తెలియపరచడానికే మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు ఎన్ని కమిటీలు పెట్టినా ప్రజలు మన పక్కనే ఉన్నారు. అయితే ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మనం ఓడిపోవటం జరిగింది. అంతేగాని ప్రజలు అందరూ కూడా మనతోటే ఉన్నారు. అయినా కూడా అయితే చంద్రబాబు నాయుడికి ఆయన కొత్త విద్య నేర్చుకున్నాడు. ఏమిటంటే ఏ విషయమైనా 10 సార్లు చెప్తే ప్రజలు నమ్మతారు అనేది ఆయనకి తెలిసిన విద్య. ఆ పద్ధతిలోనే 14 నుంచి 19లో నేను రుణమాఫీ చేస్తాను అని